నన్ను వదిలేసి వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోబోతున్నావు నిఖిల్ అంటూ రీసెంట్ గా కావ్య ఏడుస్తూ తన సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేశారు. చాలా రోజులుగా నిఖిల్ కావ్య ఇద్దరు లవ్ లో ఉన్నారు, అలాగే తమ 8 సంవత్సరాల రిలేషన్షిప్ ని కంటిన్యూ చేస్తున్నారని ఇలా చాలా మంది నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అయితే అనుకున్నారు. కానీ నిఖిల్ మాత్రం కావ్యని మధ్యలోనే వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. రీసెంట్ గా నిఖిల్ నేను త్వరలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా అంటూ పెళ్లి కొడుకు డ్రెస్ లో నిఖిల్ డాన్స్ చేస్తూ ఒక వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిఖిల్ షేర్ చేసిన కాసేపటికి చాలా మంది ఆ వీడియోపై రియాక్ట్ అయ్యారు. అలాగే నిఖిల్ పై చాలా మంది మండిపడ్డారు. ముఖ్యంగా కావ్య నిఖిల్ పై ఉన్న కోపంతో ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియోలో కావ్య ఏడుస్తూ, నిఖిల్ నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావని నేను అసలు ఊహించలేదు. నేను నిన్ను గత 8 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నా. అంటే గోరింటాకు సీరియల్ నుంచి మనిద్దరం లవ్ లో ఉన్నాం. నీపై ఉన్న నమ్మకంతో నేను ఇంతవరకు మనిద్దరి ప్రైవేట్ ఫొటోస్ ని ఇంతవరకు ఎప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. ఎందుకంటే నువ్వు నన్ను ఎలాగో పెళ్లి చేసుకుంటావు కాబట్టి. అలాగే త్వరలో మన ఫ్యాన్స్ అందరికి సర్ప్రైజ్ ఇస్తామని అనుకున్నాం. కానీ ఇప్పుడు నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు. ఇప్పుడు మనిద్దరి ప్రేమ విషయాన్ని నేను సోషల్ మీడియాలో బయట పెట్టేస్తా. అలాగే నువ్వు నన్ను ఎలా మోసం చేస్తావనేది కూడా చెప్తానంటూ కావ్య ఏడుస్తూ చెప్పుకొచ్చారు. కావ్య ఏడుస్తూ షేర్ చేసిన కాసేపటికే నిఖిల్ నవ్వుతూ, నేను జస్ట్ పెళ్లి కొడుకు డ్రెస్ లో ఎలా ఉంటానని వేసుకొని షేర్ చేశా, నేను ఎవరిని పెళ్లి చేసుకోవట్లేదు అంటూ నిఖిల్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఇక ఆ వీడియోపై ఫ్యాన్స్ అంతా, నిఖిల్ గారు మీరు చేసిన పనికి మేమంతా ఇంకా షాక్ లోనే ఉన్నాం. మీరు చేసిందే ప్రాంక్ కావచ్చు, కానీ కావ్య చాలా బాధపడింది. ముందు కావ్యకి సారీ చెప్పండి నిఖిల్ అంటూ నిఖిల్ షేర్ చేసిన ఆ వీడియోపై ఫ్యాన్స్ అంతా కామెంట్స్ పెట్టారు.